బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లేట్ అయినా కూడా మంచి అంచనాలతోనే రిలీజ్ అయ్యింది. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తొలి రోజు కలెక్షన్ల పరంగా కుమ్మేసినా కానీ రెండవ రోజు హెవీ డ్రాప్స్ ను అందుకుంది. ఇక మూడవ రోజు నుండి అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న సినిమాకి పోటీగా హొంబాలే వాళ్ళు నిర్మించిన మహావతార్ నరసింహ సినిమాను రిలీజ్ చేయగా మంచి రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజున పెద్దగా ఇంపాక్ట్ ను చూపించకున్నా కూడా మౌత్ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో రెండవ రోజున మాస్ కుమ్మడం మొదలుపెట్టింది. అది ఏ రేంజ్ లో అంటే సినిమా కన్నా బడ్జెట్ లో చాలా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన టాప్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఓడించి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ లీడ్ తో ఇప్పుడు మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం. సినిమా రెండవ రోజు టికెట్ సేల్స్ పరంగా హరిహర వీరమల్లు కన్నా డబుల్ రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు మరోసారి లక్షకు అటు ఇటుగా టికెట్ సేల్స్ ను అందుకుంటే మహావతార్ నరసింహ సినిమా మాత్రం ఏకంగా 2 లక్షలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. హైదరాబాద్ లో హరిహర వీరమల్లు షోల కన్నా చాలా తక్కువ షోలను సొంతం చేసుకున్న 75 to 80% షోలు ఫుల్ గా నిలవడం విశేషమని చెప్పవచ్చు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఒక సినిమా హైలైట్ అవుతుంది అనుకున్న ఇప్పుడు టాప్ స్టార్ మూవీని సైతం ఓడించి మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే పిల్లలను థియేటర్స్ కి అట్రాక్ట్ చేస్తూ ఈ సినిమా హిందీలో కూడా హరిహర వీరమల్లు సినిమాను ఓడించింది. 3 రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా హిందీలో కోటిలోపే నెట్ కలెక్షన్ అందుకుంటే మొదటి రోజే 2.5 కోట్ల లోపు నెట్ కలెక్షన్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్లతో మంచి జోరును చూపెడుతూ ఉండటం విశేషం. దాంతో అక్కడ కూడా పోటీలో మంచి లాంగ్ రన్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.